ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపంతో గురై పలువురు మృతి చెందారు. అలాంటి కుటుంబాలకు అండగా నిలిచేందుకు టీడీపీ అధినేత సతీమణి భువనేశ్వరి పర్యటనలు చేస్తూ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ కడప నగరంతో పాటు పొద్దుటూరు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించనున్నారు. నగరంలోని చెమమయ్యపేటకు చెందిన చంద్రాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇక ఇదే అంశంపై వారి కుటుంబ సభ్యులతో ప్రతినిధి యూసఫ్ మరింత సమాచారం అందిస్తారు. వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి చాలామంది అక్రమ కేసులు అరెస్టు చేశారని చెప్పి బాధపడి మరణించిన వారిలో కడప జిల్లాకు సంబంధించి ఇప్పటికే 10 మందికి పైగా మరణించినట్లు అంచనాలు వస్తూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో మొదటి విడతగా బద్వేలు, రాయచోటి ప్రాంతాల్లో నారా భువనేశ్వరి చంద్రబాబు సతీమణి ఎవరైతే ఉన్నారో ఆమె పరామర్శలు చేస్తూ ఆ కుటుంబాలకు అండగా నిలిచేటువంటి ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు. అందులో నేపథ్యంగానే ఇవాళ కడప నగరానికి సంబంధించి చెమ్ముమేపేటలో ఓ దళితవాడకు సంబంధించిన ఓ పార్టీ అభిమాని మరణించారు. అతని కుటుంబాన్ని కూడా మరికొద్దిసేపట్లో పరామర్శించేందుకు రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. అమ్మ, చెప్పండి, ఏ విధంగా మీ భర్త ఉండేవారు, ఎట్లా చనిపోవడానికి గల ప్రధాన కారణం ఏమని మీరు భావిస్తాం? సార్, అతను టీవీ చూస్తున్నాడు, చంద్రబాబు నాయుడు సారు అరెస్ట్ అయినాడు అనే విషయం విన్నాడు. అంతకు మునుపు ఆ పార్టీకి చాలా వరకు ఆయన శ్రమపడి కష్టపడి ఒక స్థానానికి తెచ్చిన విధంగా నేను ఒక సభ్యుని దాంట్లో ఒక వ్యక్తిని అని చెప్పినాడు. ఈ అరెస్ట్ అని చెప్పిన వెంటనే పేపర్ చూసినాడు, పైగా న్యూస్ చూస్తా అరెస్ట్ అయినాడా, విడుదల కాలేదా ఇంకా అని అన్నాడు. అట్లా 2-3 మాటలు అడిగినాడు. ఏమో మామూలుగా అతను నిద్రపోతుండలే అని అనుకున్నాను. కానీ మళ్ళీ 1 గంట 2 గంటల తర్వాత నీళ్ళు ఇస్తామని ఇంట్లోకి వస్తే అసలు మనిషి లేడు సార్. అతను అరెస్ట్ అయినాడు అనేది ఇది మనస్తాపన పడి మృతి చెందినాడు సార్. ఇప్పుడు పార్టీ వారు మీకు ఏ విధంగా ఆదుకుంటామని చెప్పి ఏమైనా హామీ ఇచ్చారా మీ కుటుంబానికి? ఇచ్చినారు సార్. మాది ఇది మా ఇంటైనా చనిపోయినాడని వెంటనే మా ఇంటైనా చనిపోయినాడని తెలుస్తున్నాగానే హరి సార్కు మాకు చెయ్యి అందించి నా దగ్గర ఉండి అంత అయిపోయేంత వరకు దాన సంస్కారాలకు మా మంచి చెడ్డలన్నీ ఆ సారే మాకు చేసినాడు. నాకు అండగా నిలబడినాడు. ఆ పార్టీ తరఫున నా భర్త చేసిన దానికి విధముగా అతను కూడా సారు వచ్చి నీకేం భయం లేదమ్మా, నేనుండా, నీకెందుకు, నువ్వెందుకు ఏడుచావు అని చెప్పేసి ఆ సార్ చెప్పి నాకు ఇది చేసినాడు సార్. చాలా వరకు సహాయం చేసినాడు సారు. పార్టీ తరఫున కూడా డబ్బులు ఇచ్చాను. పూర్తిగా పార్టీకి సంబంధించి మరి కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడుగుదామమ్మా. ఈ విధంగా భువనేశ్వరి ఇప్పటిదాకా ఎవరు కూడా కార్యకర్తలను ఆదుకునేటువంటి విషయాల్లో ఇంత సాహసం చేయలేదు. ఆమె పార్టీ పరంగా వాగ్దానం చేసింది, ఇవాళ దానికి సంబంధించి అనుగుణంగా అడుగులు వేస్తూ ఉంది. దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చండి? ఆమె ఈ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయినారో అప్పటి నుంచి ఆమె బయటకు వచ్చింది. అంతకుముందు బయటకు వచ్చిన మనిషి కాదు, పార్టీలో ఏమి మాట్లాడిన మనిషి కూడా కాదు. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అరెస్ట్ అయినాడో అప్పుడు ఆయన కోసమని ఈ పార్టీలో ఎవరెవరైతే చనిపోయినారో వాళ్ళందరికీ అండదండగా ఉండాలని ఆమె ప్రతి ఇంటికి వచ్చి అందరినీ పరామర్శిస్తుంది. కాబట్టి ఆమె చాలా మంచి మనిషి అని నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. పూర్తిగా చూసినట్లయితే పార్టీ పరంగా కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడము, కార్యకర్తలకు మనోధైర్యం కల్పించడంతో పాటు వారి కుటుంబాలకు అండదండగా నిలవడం అనేది గొప్ప విషయంగా స్థానిక ప్రజలు అయితే భావిస్తూ ఉన్నారు. ఇది కడప జిల్లాలో ఉన్నటువంటి భువనేశ్వరి యాత్ర అప్డేట్.